గుంటూరు మేత్రాసనం కోవిలకుంట్ల విచారణ సంజముల గ్రామం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కసిపతి ఆనందమ్మ కుటుంబ సభ్యులు ఫాదర్ కొడదల మోన్సిగ్నోర్ జేవియర్ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు కసిపతి జోజిరెడ్డి కొడదల సౌరెడ్డి చిన్న జోజిరెడ్డి వెరోనికమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పలకులూరి వెంకట సుబ్బమ్మ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ మోక్షారూపకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని బత్తుల ముత్యాలరావు, సుజాత, భారతి, సుందర రాజకుమారి, బొలిమేర రాజారావు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ఫాతిమాపూర్ విచారణ బాసాని మర్రెడ్డి తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న సుహాస్యకి దైవజ్ఞానం, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని రియా సహార్ష్ని దీవించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ సుజ్ఞాన్ బాలు నివేదితులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కాకమాన్ జోసెఫ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నందిగామ విచారణ కెఎల్వి ప్రసాద్, నిర్మల్ అరుణ్, ఆశీష్, విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గరాజుని ఆరాధిద్దాం, దైవరాజుని స్తుతించుదాం. స్వర్గరాజుని ఆరాధిద్దాం, దైవరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. ప్రభు, మేము మీ మందిరమున మీ ప్రేమను కనుగొంటిమి. మీ కీర్తి వలె మీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపిస్తుంది. మీరు మీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడు
నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మనము ప్రోక్షింపబడిన శ్రేష్టమైన క్రీస్తు రక్తం వద్దకు తీసుకొని రాబడ్డామని హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ రక్తంలో కడగబడాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. కాబట్టి చేసిన పాపాలకై పశ్చాత్తాపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి తన కుమారుని శ్రేష్టమైన నిష్కలంక రక్తము ద్వారా మన పాపమును కడిగివేసి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును మిమ్ము పూర్తిగా విధేయించిన మీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడి దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును లోక రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనము మన తమ్మునకు కీడు చేసితిమి కనుక మనము ఈ శిక్షను అనుభవించుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 41వ అధ్యాయము 55వ వచనం నుండి 57వ వచనం వరకు, మరియు 42వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు, మరియు 16 నుండి 24 వరకు. ఐగుప్తు దేశమందంతటా కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు యోసేపు దగ్గరికి వెళ్ళుడు, ఆయన చెప్పినట్టు చేయుడు అని వారిని ఆజ్ఞాపించెను. దేశము 4 చెరగుల కరువు తాండవించుచున్నది కనుక యోసేపు కొట్లు తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించెను. ప్రతి దేశమున క్షామము దుర్భరముగా ఉండెను. అందుచే సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశముకు వచ్చిరి. కనానులో కూడా కరువు వచ్చుటచే ఇతరులతో పాటు ఇశ్రాయేలు కుమారులు కూడా ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశము వచ్చిరి. యోసేపు ఐగుప్తు దేశములో సర్వాధికారి కదా. దేశ ప్రజలందరకు ధాన్యము అమ్మెడువాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రణామములు చేసిరి.
అతడు సోదరులను చూచి గుర్తుపట్టాను, కానీ గుర్తుపట్టని ఎట్లు నటించి వారితో పరిశ్రమగా మాట్లాడాను. మీరు ఎక్కడి నుండి వచ్చితిరి అని యోసేపు వారిని అడిగాను. వారు ధాన్యము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితిమి అని చెప్పిరి. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకరిని పంపుడు, మిగిలిన వారు చెరసాలలో ఉండుడు. అప్పుడు కానీ మీ మాటలలోని నిజము తేలదు. ఫరో జీవితము తోడు దీనికి అంగీకరింపకున్న మీరు నిక్కమ్మగా గూఢచారులే అని చెప్పి వారినందరినీ 3 రోజుల పాటు చెరలో ఉంచెను. 3వ రోజున యోసేపు సోదరులతో, నేను చెప్పినట్టు చేసిన మీరు బ్రతికి బయటపడుదురు. నేను దైవభీతి కలవాడను. మీరు సత్యవంతులమందురా? మీలో ఒకడు ఈ చెరసాలలో ఉండవలసి ఉండును. మిగిలిన వారు ఆకటితో అల్లాడిపోవచ్చున్న మీ కుటుంబాల కరువు తీరుటకై ధాన్యమును తీసుకొని పోవచ్చును. పోయి మీ కడగొట్టు తమ్ముని తీసుకొని రండు. ఇట్లయినా మీరు చెప్పిన మాటలు నిజమని రుజువగును, మీ ప్రాణములు దక్కును అనెను. వారు ఆ విధంగానే చేసిరి. ఈ మాటలు విని వారు, మనము మన తమ్మునకు కీడు చేసితిమి కనుక మనము ద్రోహులమే, సందేహము లేదు. వాడు మనల్ని ఎంతో బతిమాలను, వాని బాధను కనులార చూచియు వాని మొరను పెడచెవిని పెట్టితిమి. దానికి ఫలముగా ఇప్పుడు మన ప్రాణముల మీదకి వచ్చినది అని తమలో తాము అనుకునిరి. అంతటా రూబేను, చిన్నవానికి కీడు చేయవలదని నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పలేదా? కానీ మీరు వినరైతిరి. తమ్ముని రక్తాపరాధము లెక్కించిన మనమిక నాశనమైపోవలసినదే అనెను. యోసేపు ఒక దుబాసిని పెట్టుకొని వారితో మాట్లాడుచుండెను. కావున తామనుకున్న మాటలు యోసేపునకు తెలిసినవని అతని సోదరులు గ్రహింపరేరి. యోసేపు అతలికి పోయి కన్నీరు కార్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. తంత్రి వాద్యముతో ప్రభువును నుతింపుడు, దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు, నేర్పుతో వాద్యము మీటుచు ఆయనకు జయకొట్టుడు. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. ప్రభువు జాతుల ప్రణాళికలను భగ్నము చేయును, ప్రజల పన్నుగడలను వమ్ము చేయును. కానీ ప్రభువు ప్రణాళికలు శాశ్వతముగా నిల్చును, ఆయన సంకల్పములు కలకాలము చెల్లును. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకున్న వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును, కరవు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక.
సువార్తను ప్రకటించుమా. నా వాడిగా నిలువుమా. సువార్తను ప్రకటించుమా. నా వాడిగా నిలువుమా. నా యందు పొందుమా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఆ 12 అపోస్తుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు అంద్రేయ, జబదాయి కుమారులగు యాకోబు అతని సోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయిలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే యేసుక్రీస్తు లోకరక్షకుడు. కానీ ఇక్కడ వాక్యాలు దానికి భిన్నంగా కనపడుతున్నాయి. ఈనాడు సువిశేషంలో ప్రభు అన్న మాట చూడండి. అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటికీ వెళ్ళొద్దు, సమరీయుల ఏ పట్టణంలో ప్రవేశించొద్దు, కేవలము చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి మాత్రమే వెళ్ళమంటున్నాడు. చెదిరిపోయిన ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికే వెళ్ళమంటున్నాడు. మరొక సందర్భంలో యేసుప్రభు ఏమంటారంటే, నేను చెదిరిపోయిన ఇజ్రాయేలు ప్రజల దగ్గరికే పంపబడి తిని అని అన్నాడు. ఈ వాక్యాలు చూసుకుంటే అరే యేసుప్రభు లోకరక్షకుడు కాదా అనే సందేహాలు మనకు రావచ్చు. ఇంకొక మాట ఉంది అపోస్తుల కార్యాల్లో యేసుక్రీస్తు మోక్షారోహణ సందర్భంలో పలికిన మాటలు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండు. యెరూషలేమును విడిచి వెళ్ళొద్దని చెప్తున్నాడు. చెదిరిపోయిన గొర్రెల దగ్గరికే పంపబడ్డానంటున్నాడు. చెదిరిపోయిన గొర్రెల ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికే వెళ్ళమంటున్నాడు. ఈ మాటలు అన్నీ మనం గమనిస్తే యేసుక్రీస్తు లోకరక్షకుడా కాదా, కేవలం ఇజ్రాయెల్ ప్రజల కోసమే వచ్చాడా, అపోస్తులను కూడా ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికే పంపిస్తున్నాడు కదా అని సందేహాలు మనకు రావచ్చు. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో ముఖ్య అర్థం ఏంటంటే, మొదట ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి. ముందు చెదిరిపోయిన ఇజ్రాయెల్ ప్రజలను రక్షించుకొని తర్వాత వేరే వాళ్ళని కూడా కాపాడుకోవాలి. ఆయన సందేహం లేదు, ఆయన ఏ సందేహం లేదు, ఆయన లోకరక్షకుడు. ఎందుకంటే
ఆయన అందరినీ సృష్టించినవాడు అని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో ప్రజలు అందరకు జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చున ఆయన మానవుల చేతులతో నిర్మింపబడిన సేవింపబడిన వాడు కాదు అని రాయబడింది. కాబట్టి ప్రజలందరికీ తన ఊపిరి, తన జీవము, తన శ్వాస ఇస్తాడు. ఆయన అందరికీ సృష్టికర్త. ఇక్కడనే 17వ అధ్యాయం 28వ వచనంలో ఏలైనా ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మీలో కొందరు కవులు చెప్పినట్లు మనము అందరము ఆయన బిడ్డలమే. ప్రజలందరూ ఆయన బిడ్డలే. మరొక వచనం తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనము, అందరూ సత్యమును తెలుసుకొనవలననియు అందరూ రక్షింపబడవలననియు దేవుని చిత్తమై ఉన్నది. ఈ మాటలను బట్టి మనకేమర్థమవుతుందంటే అందరూ దేవుని సంతానమే, అందరూ దేవుని ద్వారా సృష్టించబడ్డ వాళ్ళే. ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నా, తన పవిత్ర జనంగా చేసుకున్నా, ముందు వారిని రక్షించుకొని ఇంట గెలిచి ఆ తర్వాత వారి ద్వారా ప్రజలందరినీ రక్షించాలని ఇది దేవుని చిత్తము. అందరినీ రక్షించాలన్నదే దేవుని చిత్తం. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని రక్షకుడిగా ఈ లోకానికి ఇచ్చాడు. లోకాన్ని ప్రేమించాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని మాత్రమే ప్రేమించి అని లేదు, యూదా ప్రజల్ని మాత్రమే ప్రేమించి కాదు, లోకం మొత్తాన్ని ప్రేమించాడు. ఈ మాటను బట్టి మనకు చూస్తే అర్థమవుతుంది దేవుడు లోకాన్ని మొత్తాన్ని ప్రేమించాడు. లోకం మొత్తం కోసం రక్షణ ప్రణాళికను రచించాడు. లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల తన కుమారుని ఈ లోకాన్ని పంపాడు. అందుకే బప్తిస్మ యోహాను సువార్త 1వ అధ్యాయం 25 మరి 29 వచనాల్లో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనం లూకా సువార్త ప్రారంభ అధ్యాయంలో మనం చూస్తాము, సిమియోను బాలయేసుని ఎత్తుకొని ఇదిగో అన్యులకు మార్గదర్శకమైన వెలుగు, అన్యులకు కూడా మార్గదర్శకమైన వెలుగు యేసుక్రీస్తు అని అంటాడు. మళ్ళీ ఇంకొక మాట అంటాడు, అదేంటంటే ప్రజలందరి ఎదుట ఏర్పరిచిన రక్షణను నేను కల్లారా చూసి తిని. అంటే దేవుడు రక్షణను ప్రజలందరి కొరకు ప్రజలందరి ఎదుట ఏర్పరిచాడు. రక్షకుని కూడా ప్రజలందరి కోసం పంపించాడు. కనుక యేసుక్రీస్తు లోకరక్షకుడు. యేసుక్రీస్తు కడరాత్రి భోజన సమయంలో పాత్రమును అందుకొని ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు. కాకపోతే ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలని ఇజ్రాయెల్ ప్రజలకు వెళ్ళి వాళ్ళకి సువార్త బోధించి వాళ్ళ ద్వారా తర్వాత అందరికీ రక్షణ తీసుకొద్దామని. అందుకే ఈ మాటలు ఏమంటున్నాడు అపోస్తుల కార్యాల్లోనే, పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి, కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీరు ఇంక వెళ్ళొచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు లోకమంతటా వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. సకల జాతులందరికీ ఎందుకు సువార్త? ఎందుకంటే అందరు రక్షింపబడాలన్నదే దేవుని చిత్తం. కాబట్టి మన భారతదేశానికి థామస్ గారు వచ్చారు కాబట్టి అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు రక్షింపబడాలన్నదే దేవుని చిత్తము. అందుకే యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల ప్రాణత్యాగము, ఆయన సాధించినటువంటి రక్షణ ఫలాలు అందరికీ, రక్షణ అందరికీ. కాబట్టి ఆయన రక్షకుడు అందరికీ, ఆయన లోక రక్షకుడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇంక అంతటా వెళ్ళమన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము ఇక 8వ వచనం చూడండి. ముందు 4వ వచనంలో మీరు యెరూషలేము విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండండి. వేచి ఉన్న తర్వాత పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు రోజున వచ్చిన తర్వాత అక్కడ వేచి ఉన్నారు, వెళ్ళారు, సువార్తను బోధించారు. అన్యులకు కూడా సువార్తను బోధించారు. పౌలు గారిని కూడా సౌలుని పౌలుగా మార్చి అతన్ని ఎన్నుకొని అన్యులకి అపోస్తులుగా మార్చారు. ఆ తర్వాత పేతుర్ని కొర్నేలు ఇంటికి పంపించి అన్యుడైన అతన్ని కూడా మారిపోయేలా చేశాడు. ఇక అన్యులకు కూడా సువార్త ఉందని పౌలు గారు తన లేఖల్లో బోల్డన్నిసార్లు రాశారు. రోమా పత్రికలో సువార్తలు ఆయన లేఖల్లో రాశాడు. పూర్వ నిబంధనలో చూడండి, నినివే పట్టణ వాసులు అన్యులు, వాళ్ళ దగ్గరికి ప్రవక్తను పంపించాడు. ప్రవక్త బోధించగానే వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు కూడా రక్షింపబడ్డారు. మళ్ళీ పేద విధవరాలు ఉన్నారు, అన్యులు వాళ్ళు. మళ్ళీ షూనేము వనిత ఉంది, సారేఫాతు విధవరాలు, అన్యులు వాళ్ళు. మళ్ళీ నామాను కుష్ఠరోగి, అన్యుడు అతడు. మరి నూతన నిబంధనలోకి వచ్చేసరికి సమరి స్త్రీ అన్యులు, ఇక కనానీయ స్త్రీ అన్యురాలు.
ఇలా చూసుకుంటూ పోతే అన్యులకు కూడా సువార్త అందాలి, అన్యులు కూడా రక్షింపబడాలి, అన్యులు కూడా దేవుని పిల్లలే, అన్యులు కూడా దేవుని వల్ల సృష్టించబడ్డ వాళ్ళే. కాబట్టి ఇప్పటి నుంచి మనం వాళ్ళని అన్యులు అనొద్దు, వాళ్ళు కూడా దేవుని పిల్లలే. ఇక అన్యులు అనొద్దు, వారు కూడా దేవుని పిల్లలే, వాళ్ళు కూడా రక్షింపబడాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా ఒక మాట నేను వినిపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 46వ వచనం నుండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం నుండి. క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని, ఇది మనం ఆలోచించాలి, యెరూషలేము మొదలుకొని, ముందు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు, అబ్బా ఎంత గొప్ప మాట, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణను ప్రకటింపబడవలనియు వ్రాయబడి ఉన్నది. యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు సువార్త ప్రకటింపబడాలి. యేసుక్రీస్తు శిలువ శ్రమల ఫలాలు సకల జాతుల జనులకు అందాలి. ఆ రక్షణ సువార్త అందరికీ ప్రకటింపబడాలి. దానికోసము అపోస్తులు సాక్షులుగా పంపబడుతున్నారు. ఆ తర్వాత అపోస్తుల కార్యాల నుండి వాళ్ళు సాక్షులుగా పంపబడుతున్నారు. ఎంతోమంది హతసాక్షులు, వేద సాక్షులు సాక్షులుగా పంపబడుతున్నారు. కాబట్టి క్రైస్తవులమైన మనము రక్షింపబడమే కాకుండా మన రక్షణని కాపాడుకుంటూ బ్యాప్టిజంలో ప్రారంభమైన మన రక్షణ మన జీవితాల్లో కొనసాగనిస్తూ ఆ తర్వాత సంపూర్ణ రక్షణ వైపు మనం అడుగులేస్తూ ఎట్ ద సేమ్ టైం దేవుని ప్రణాళిక ప్రకారము, దేవుని చిత్త ప్రకారము అందరూ రక్షింపబడాలనే కోరికతో ఆయన ప్రేమకు సాక్షిగా శిలువ సజీవ యాగానికి సాక్షులుగా మనం కూడా జీవించాలి. మనం కూడా పంపబడాలి. మాతృగర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఎన్నుకున్న దేవుడు మనల్ని కూడా పంపుచున్నాడు సువార్తను ప్రకటించడానికి, వాళ్ళను కూడా రక్షించుకోవడానికి. మనం ప్రకటించడం మన బాధ్యత, రక్షించడము క్రీస్తు యొక్క పని. కాబట్టి ప్రకటిద్దాం, మనం సాక్షులుగా నిలుద్దాం ఆయన ప్రేమకు, ఆయన శిలువ యాగానికి. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా, నే పొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. మనం పొందుకున్న కృప, మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న పాపక్షమాపణ ఇతరులకు కూడా ప్రకటిస్తే వాళ్ళు కూడా పొందుకొని వాళ్ళు కూడా రక్షింపబడతారు. మనమందరం రక్షింపబడి పరలోకానికి వెళ్తాం. ఇది దేవుని రాజ్యము. సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వనికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య సభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కరం ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా,
మీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కును మీ ప్రియతమ కుమారుడునైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునిగా రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ పునీత జోజప్ప గారితోనూ ఏకమై మేము నిరతము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున మహోన్నతమున హోసాన్నా. మహా ఉన్నత స్థలములలో ప్రభువా మీకు హోసాన్నా జయగీతాలు పాడుతాము. ఎందుకంటే మీరు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటై మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అలాగే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసమును జ్ఞాపకముంచుకొనుడు. మా లియో పాపుగారిని, పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వాడి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదినుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత జోజప్ప గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరిచెదము.
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాతాను శోధన పడనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడు ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగలే పాత్రను, అయిన మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము
జీవజలములు తానై పూజ్యము ఆయనే మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు మధురమే విందు పరమాత్ముని వరవిందు ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజము ఆయనే మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు మధురమే విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇన్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకుని నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతులు దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజు. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. పరిశీలించి చూడుడు, ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలుస్తుంది. అతనిని శరణు వేడువారు ధన్యులు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ ప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. మీ కరుణను బట్టి మీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. మీకు కృతజ్ఞులమై నిరంతరము మిమ్ము స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మలను దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తుకు సాక్షులై జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పునీత
ఆ